విధంగా మనం మనలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి చీకట్లను తొలగించుకొని జ్ఞాన జ్యోతులను ప్రకాశింపచేసుకోవడమే దీని అర్థం. మనలో ఉండేటువంటి 3 త్రిగుణాత్మకాలు ఉంటాయి. ఏమిటి అవి అంటే తమోగుణం, రజోగుణం, సత్వగుణం. ఈ 2 గుణాలు తొలగిపోయి ఏవి తొలగిపోవాలి? రజోగుణం, తమోగుణం తొలగిపోయి సత్వగుణం ప్రకాశింపజేసుకోవాలి అని కృష్ణ నామం చేస్తూనే ఇది మనకందరికీ కూడా భాగ్యం కలుగుతుంది అని ఇవాళ రోజు మన అమ్మ ఈ పాసుల వైభవాన్ని తెలుసుకొని ఇవాళ రోజు చెప్పినట్లుగా అవతార రహస్యాన్ని చెప్తూ నువ్వు మా అందరిలో అందరి వాడివయ్యా కృష్ణ, కనుక మమ్మల్ని అందరినీ కూడా ఆర్తితో మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ ధనుర్మాస వ్రత ఫలితం నువ్వే అని అడుగుతుంది ఇవాటి పాసురంలో. ఆ రహస్యాన్ని చెప్తూ నువ్వు ఎవడో వేరే కులంలో పుట్టలేదయా, నువ్వు మా కులం నుండే జన్మించావు, లోక సంరక్షణార్థం కోసమే జన్మించావు, కనుక మమ్మల్ని ఎలాగైనా కటాక్షించవు అని ఇవాటి రోజు అమ్మ ప్రార్థన చేస్తుంది. కనుక మనం అందరం మహిళలందరి చేత ఇవాళ జ్ఞాన జ్యోతులు ప్రకాశింపజేసుకున్నాం. వారందరూ కూడా ఇక్కడ పాత్రం అయిన తర్వాత హారతి ఇవ్వడం జరుగుతుంది. ఆ హారతిలోంచి ఒక దీపం తీసుకొని ఆ దీపం ద్వారా ఇంకొక దీపం అగ్గిపెట్ట తీసుకొని ఎవరు వెలిగించకూడదు. ఇక్కడ ఏదైతే దీపం ఇస్తామో ఆ దీపం తీసుకొని అన్ని చోట్ల అక్కడ బయట ఇక్కడ ఒక్కొక్కరు బయట వెలిగించేటువంటి వారు బయట వెలిగించండి. ఎక్కడ చూసినా మనకు దీపం ఉండాలి. ఇవాళ మన వీధి అంతా కూడా రేపల్లె. ఆ వేళ రేపల్లలో స్వామి కృష్ణుడు ఎలాగైతే అవతరించినప్పుడు అంత ఆనంద బాష్పాలు వచ్చాయో ఇవాళ మనకందరికి కూడా ఈ పాలెం అంతా కూడా రెడ్డి వారి పాలెం రేపల్లె ఆ రక్షణతో ప్రారంభమవుతుంది. కనుక చాలా విశేషమైనటువంటి రోజు మనకందరికీ కూడా మరి కాసేపట్లో బాధని చెప్పుకొని మనం ఆ జ్యోతులను ఒక్కొక్కరుగా వెలిగించుకోండి. ఎవరు తొందర లేదు, ఆరాంగా ఉంది. మనం ప్రశాంతంగా చేసుకుందాం, ఎవరు తోసుకోకుండా ప్రశాంతంగా చేసుకొని దాని తర్వాత వందన డ్యాన్స్ వాడితే మనకు నృత్య రూపకం కూడా ఏర్పాటు చేయడం అయినది. వారు కూడా మా వందన గారు ఎక్కడున్నా ఆలయానికి రావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వీరి తదనంతరం ఉభయదారికి అందరికీ కూడా అర్చన అవుతుంది. మీరందరూ ప్రసాదం తీసుకొని వెళ్ళవలసిందిగా మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం. అలాగే 11వ తారీఖు మన ఆలయంలో స్వామికి విశేషంగా 108 గంగారాలతో స్వామికి విశేష ఆరాధన జరుగుతుంది. ఆరగింపు క్షీరాన్నం ఆరగింపు జరుగుతుంది. ఎక్కడ ఆలయంలో జరగదు. మన ఆలయంలో ఈ సంవత్సరం చేసుకుంటున్నాం. చాలా విశేషంగా దాదాపుగా 5-6 సంవత్సరాలుగా చేసుకుంటున్నాం ఈ కార్యక్రమం. మనల్ని చూసి ఇంకోరు ప్రారంభించాలి కనుక చాలా విశేషంగా ఆ వేళ మనం చేసుకుంటున్నాం. ఆ వేళ మధ్యాహ్నం అందరికీ భాగవతులందరికీ భక్తులందరికీ పదయారాధన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కనుక అందరూ ఆ వేళ ఎప్పుడు రేపు ఏకాదశి, మన్నాడు ద్వాదశి వారణ. మరి ఏకాదశి వ్రతం ఉంటాం కదా, ఖాళీ కడుపు. ద్వాదశికి ఎలా ఉండాలి? అందులో భోగ్యంగా చేస్తాం. ఏది కూడా తక్కువ లేకుండా స్వామికి విశేష ప్రసాదం చేస్తాం. అలాగే అందరికీ కూడా విఐపీ లేదు, ఇంకోటి లేదు, అందరికీ ఒకటే రకమైన ప్రసాదం, అందరికీ భోజనం తృప్తిగా ఏర్పాటు చేస్తున్నాం. కనుక మీరందరూ తప్పకుండా పాల్గొని ఆ అమ్మ కూడి ఇరందు కుడిందు అని చెప్పింది. అందరికీ కుల మతాలకు అతీతంగా మనదంతా ఏ కులం? ప్రపన్న కులం, భాగవత కులం. కనుక అందరం సమానమే. భగవంతుడి ముందులో అందరూ కూడా సమానమే. ఏ ఒక్కరు గొప్పవాడు కాదు, ధనవంతుడు గొప్పవాడు కాదు, చిన్నవాడు తక్కువవాడు కాదు, అందరూ సమానమే. ఆలయంలో మనకు డబ్బులు అవసరం ఉన్నాయి కనుక వారికి మస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. అంతేగాని భగవంతుడి దృష్టిలో అందరూ కూడా సమానమే. కనుక మీరందరూ కూడా 11వ తారీఖు కూడా పాల్గొనవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. అలాగే 14వ తారీఖు ఉదయం 7:30 నుండి మన గోదా రంగమన్నార కళ్యాణ మహోత్సవం. ఇంకా ముఖ్య విశేషంగా 12వ తారీఖు సాయంత్రం మన గోదమ్మకు సార సమర్పణ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మీరందరూ బాగా స్వామికి అమ్మవారికి ఏమేమి మనమైతే వడిబియ్యం అప్పుడు ఏమేమి పెట్టుకుంటామో
ఎవరికి తోచినటువంటి బియ్యం, పసుపు, కుంకుమ ఆ వేళ మనం ప్రదక్షిణ చేసుకొని సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభం అవుతుంది గోదావరి సమర్పణ కార్యక్రమం. చాలా చాలా ఆనందంగా కోలాట కార్యక్రమాలతో ఆ వేళ మనం చేసుకోబోతున్నాం. 12 సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. మనం తెచ్చినటువంటి వస్తువులన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకొని 13 ఉదయం అందరం కలిసి అమ్మకు సమర్పించేటువంటి కార్యక్రమాలు ఈ 4 రోజులు విశేషమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి కనుక మీరందరూ కూడా ఆ భగవంతుడి కృపకు పాత్రలు కావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞాపన చేసుకుంటున్నాం. ఇప్పుడు హారతి చూడడం జరుగుతుంది. వాద్యం చేశాను.